హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ 5 డేస్ నేనైతే మా పిల్లలతో షాపింగ్ కని, మళ్ళీ పెళ్ళిళ్ళకని, పూజకని చాలా అంటే చాలా అలసిపోయాను. అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సరే, మరి నా ట్రిప్ ఎలా జరిగింది ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే ఎండ్ వరకు మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. పెళ్ళంటున్నాను, పూజలంటున్నాను, మా బైక్ మీద లగేజ్ సరిపోతుందా? అస్సలు సరిపోదు. కాబట్టి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కార్ అయితే తీసుకొచ్చారు. అవును, పెళ్ళికైనా సరే, పూజలకైనా సరే, ఎక్కడికెళ్ళినా సరే మనకు 15-20 డేస్ ముందే అన్నీ ఆలోచించుకొని వెళ్తాం కదా. అలా ఇలా చేయాలి, ఇలా చేయాలి అని. అదే 2 డేస్ ఎంజాయ్ చేస్తాము. దాని తర్వాత అంతా కంప్లీట్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. నేను ఎక్కడి నుంచి వస్తున్నానని చూస్తున్నారా? ఇంకేముంది, వైన్ షాప్కి అయితే వెళ్ళాను నాన్న కోసం తీసుకోవడానికి. ఇక్కడ గర్లపాడని మేము వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ చాలా స్పెషల్ చాయ్ ఉంటుంది. అందరికీ ఇష్టం అనమాట. మా ఊళ్ళల్లో అంటే మా సైడ్ ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా ఇక్కడ ఆగి ఛాయ్ తాగాల్సిందే. ఇక్కడ తాగని వాళ్ళంటూ ఉండరు. ఇక్కడ ఛాయ్ అందరికీ స్పెషలే అండ్ అందరు ఇష్టపడే వాళ్ళే. సో ఫైనలీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇది అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే రోడ్ అనమాట. ఇంకా వచ్చేస్తుంటే ఎంత ఆనందం చూడండి, ఇక్కడ ఎంత పీస్ ఉంది. ఇంకా చెరువు పక్కనే అందరూ ఫిష్లు పట్టుకుంటూ అలా మేకల్ని మేపుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే ఎంతైనా సరే విలేజ్కి వెళ్ళాలి. ఇక్కడ మా అన్న కూతురు వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారనమాట. హల్దీ ఫంక్షన్ జరుగుతుంది మా చెల్లికి. పెళ్ళెవరితో చెప్పలేను కదా, మా బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట, చెల్లెలవుతుంది. అయ్యో మర్చిపోయి హల్దీ ఫంక్షన్ చెప్పేశానండి. అది హల్దీ కాదు, మెహందీ ఫంక్షన్. మీకు తెలిసిపోయింది కదా ఆల్రెడీ. ఇంకా అలా చెల్లి మెహందీ అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఒక్కొక్కరముగా ఇలా మెహందీ పెట్టించుకున్నాము. మా చిన్నోడైతే నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండట్లేడు. ఎందుకంటే న్యూ ప్లేస్ కదా, కొంచెం టైం అయితే పట్టుద్ది. అలా అయిపోయిన తర్వాత మెహందీ ఫంక్షన్, నెక్స్ట్ డే హల్దీ అనమాట. హల్దీ పెట్టే ముందే బ్యాంగిల్స్ వేసుకోవాలి. అందరం కలిసి గ్రీన్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాము. ఇంకా అమ్మాయికి ఖచ్చితంగా అమ్మే పూయాలి ఫస్ట్. అందుకని వాళ్ళ అమ్మ పూసేసింది అనమాట, మా పిన్ని. ఇక్కడ నేను బ్యాంగిల్స్ వేసుకుందామని కూర్చున్నానో లేదో మా పిన్ని, దాంతోపాటు అక్క, వరుసకు అక్క అవుతుంది అంటే ఇంకా అత్త అయితే అస్సలు వదలట్లేదు. ఇలా కూర్చున్నానో లేదో చూస్తున్నారు కదా, తినే మా అత్త అనమాట. ఇంకా అందరికీ, నాకు మా చెల్లికి అందరికీ బాగా రుద్దేసింది. మా అమ్మో మామూలుగా ఆడుకోలేదు మాతో. మా అత్త ఒక్కతే ఉంది కానీ అందరినీ ఆడేసుకుంది. అలా హల్దీ ఉంటే చాలా ఎంజాయ్ చేస్తాం కదా అందరము. ఇంకా మనకు కావాల్సిన వాళ్ళు, మనకి ఇంకా వాళ్ళని ఏడిపియాలనిపించే వాళ్ళకు మస్తుగా హల్దీ పూసి, ఇంకా ఇటు చూస్తున్నారా మా అమ్మ మా అత్తకి రుద్దుతుంది, ఆడపడిచొతుంది కదా. అలాగని మా అమ్మ అయితే మా అత్తను ఆడుకుంది ఇప్పుడు. అలాగని మా అత్త ఊరుకుందా? లేదు, మళ్ళీ మా థర్డ్ అక్కని మళ్ళీ పట్టుకుంది, మళ్ళీ మా అక్కకు కూడా రుద్దేసింది. ఇంకా అమ్మ టైం కూడా వచ్చేసింది. ఎంతైనా సరే అత్తను రుద్దినా సరే అత్త మాత్రం ఎవరిని వదలట్లేదు. చూస్తున్నారు కదా, మా థర్డ్ అక్కని కూడా రుద్దేసింది. అలా ప్రతి ఒక్కరిని కనిపించే వాళ్ళందరినీ పట్టుకొని రుద్దుకుంటూ కూర్చుంది మా అత్త అయితే. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా హల్దీ ఫంక్షన్ చేశారు మా బాబాయ్ వాళ్ళు. అంటే చాలా ఎంజాయ్ చేశాము ప్రతి ఒక్కళ్ళము. ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే మేము ఎవ్వరము మిస్ కాము. చూస్తున్నారు కదా, అంతా మా లేడీస్ గ్యాంగే ఫస్ట్ ఉన్నారు. ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ అయితే మీరందరూ వినేసేయండి. అటు సైడ్ హల్దీ ఫంక్షన్ అవుతుంది, ఇటు సైడ్ మా వాళ్ళు 5 మెంబర్స్ అలా అబ్బాయిని తీసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళైతే రిటర్న్ వచ్చేసారు 5 అవర్స్ తర్వాత. మేమందరం కలిసి ఇలా వాళ్ళకి వాటర్ ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట. వాళ్ళు వచ్చేసి మా ఊరి బయట ఏదైతే టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ దగ్గర కూర్చుంటారు. మేము వాటర్ మరియు చేపలు తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళకి ఇస్తామన్నమాట. ఇటు నేను వాటర్ ఇస్తున్నాను కదా, తినే మా మరిది గారు అంటే ఇప్పుడు మా చెల్లికి పెళ్లి చేసుకోబోయే పెళ్లి కొడుకు అనమాట. ఇందులో ట్విస్ట్ ఏమైంది తెలుసా, వాళ్ళలో కొందరు తక్కువ మంది వచ్చారనమాట. ఓన్లీ 3 మెంబర్సే వచ్చారు. వచ్చేటప్పుడు అటు నుంచి 5 మెంబర్స్ రావాలి. అలా 5 మెంబర్స్ కౌంట్ లేదని ఇక్కడ మా అక్క కూతురు ఉంది కదా, ఇక్కడ కూర్చుంది. తిను మా సైడే కానీ పెళ్ళి అటు కూర్చుంది. చూస్తున్నారు కదా, తినే అనమాట. శారీలో పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంది. అలా తను అక్కడ కూర్చుంది. మేమందరం తను పిలుస్తున్నాము రామా రా అంటే అస్సలు రావట్లేదనమాట. అక్క కూతురు కదా, ఇప్పుడు పెళ్లి కొడుకు ఏమవుతాడంటే బాబాయ్ అవుతారనమాట. అందుకని అక్కడ కూర్చుంది తను. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి వాటర్ ఇవ్వడము, ఇంత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక్కడ అమ్మాయిని తీసుకురావడం జరుగుతుంది. ఇలా చీర ఇంటి దగ్గర నుంచి గుడి వరకు, గుడి చుట్టూ 5 టైమ్స్ తిరుగుతారు కదా, అప్పటి వరకు ఇలా చీరలు చాపుతూనే అమ్మాయిని నడిపిస్తారనమాట. మా భాషలో అయితే దీన్ని గండ దీపం అని అంటారు. మీ సైడ్ ఏమంటారో మరి నాకు తెలియదు. మీరైతే కామెంట్ చేయండి మీ సైడ్ ఏమంటారో. అలా దీపంతం పట్టుకొని ఇలా అమ్మాయి వెనకాలండి, దాంతోపాటు అంబ్రెల్లా వేసుకొని ఇలా వెళ్తారనమాట. అదంతా అయిపోయిన తర్వాత అక్కడ డాన్స్, ఇంకా నైట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మార్నింగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూర్చున్నారు, మంత్రాలు చదువుతున్నారు. పెళ్ళికి రెడీ అయిపోయాము మేమందరము. మీరు కూడా వచ్చేయండి, మా చెల్లిని దీవించండి. ఇలాంటి ఫంక్షన్స్ ఇయర్లీ 1 టైం అయినా జరగాలబ్బా. ఎందుకంటున్నానంటే అందరూ ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి కలిసి ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. మీరు కూడా అంతేనా, అదే అనుకుంటున్నారా? అయితే చెప్పండి. ఇక్కడ అమ్మాయి వాళ్ళ మేనమామ గారు తాలిబొట్టుని కొబ్బరి కుడకల్లో పెట్టి ఇలా చేతుల్లో పెట్టి అందరి దగ్గర ఇలా మొక్కించుకుంటారనమాట. దాని తర్వాత అబ్బాయి ఎవరైనా సరే అలా అక్షింతలు ఇస్తారు అందరికీ. ఇంకా అందరూ ఎప్పుడైతే అంటే తాళి కడతారో అబ్బాయి అమ్మాయికి, అప్పుడు అందరూ అలా అక్షింతలు వేయడానికి ప్రతి ఒక్కళ్ళకి ఇస్తారు. మరి మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా పెళ్ళి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి.
ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. బాయ్ అండి అంతవరకు.